ఈవేళ నా వంట వచ్చి దోసకాయ పచ్చడి. ఒక్క దోసకాయ ఒకటి కొన్నాము అంటే అది ఇంట్లో ఎవరు లేనప్పుడు రెండు విధాలుగా చేయవలసి వస్తూ ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి మళ్ళీ మొన్నాడు వండుకుంటే ఎందుకో తరిగేసింది నాకు రుచిగా అనిపించదు, చప్పదనం వచ్చేస్తుంది. అందుకని రెండు విధాలుగా చేస్తున్నాను ఈవేళ. దోసకాయ పప్పు ప్లస్ దోసకాయ కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే మాత్రం చేస్తున్నానండి. సగం అటు సగం ఇటు తీసుకున్నాను. ఏదైతేనే వంట మందే తినడం మందే కదా, ఫస్ట్ ఆ విధంగా వండడం మొదలెట్టాను. కొంచెం పప్పు వండేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ దోసకాయ పచ్చడికి కొంచెం మినపప్పు, లైట్గా మెంతులు, కొంచెం ఆవాలు, నెక్స్ట్ మిరపకాయలు ఈ విధంగా వేసి పోపు అయితే మాత్రం పెట్టుకున్నాను. ఇందులో బెల్లం వేయవలసిన పని ఉండదండి. కొంచెం కచ్చాబిచ్చగా ఇష్టమైన వాళ్ళు నెక్స్ట్ వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుంటారండి. ఎందుకంటే గ్రేవీ వస్తుంది, బాగుంటుంది తినడానికి కమ్మగాని. నేనైతే కొంచెం ఇదిగో చింతపండు ప్లస్ కొంచెం కొత్తిమీర లాస్ట్ని ఫినిషింగ్ టచ్ అనమాట, కచ్చాబిచ్చగా దంచుకునేటప్పుడు. ఈ విధంగా అయితే మాత్రం కొంచెం పోపు అంతా వేసేసుకొని కొంచెం ఉప్పు అయితే మాత్రం వేసేసుకొని దంచేసుకుని నెక్స్ట్ ఈ రోటి పచ్చడి అనేది నేను చెప్తూ ఉంటాను కదండి, మనకి మిక్సీలో చేసుకునే కన్నా రోట్లను ఇలా కచ్చాబిచ్చాగా దంచుకుని చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. నాకు ఎప్పటి నుంచో ఇష్టం. నేను ఎక్కడ హౌస్ చేంజ్ అవుతున్నా సరే, ఎన్నేళ్ళైనా సరే ఈ రుబ్బు రోలు మాత్రం నేను వదిలిపెట్టను. ఎందుకంటే మునుపు కొంచెం ఓపికన్న రోజుల్లోనూ నేను మినపప్పు, దోసల పిండి గ్రైండర్లు అవి లేని రోజుల్లోనూ కరెంటు పోయినప్పుడు మెయిన్ ఇలాగే నేను ఫాలో అయిపోతూ ఉండేదాన్ని రుబ్బరోలు. అందుకని దాని మీద నాకు కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది. అందుకని నేనైతే మాత్రం వదిలిపెట్టాను అనమాట. మనకి రుచి కూడా చాలా బాగుంటుందండి, చెప్పపోవడమే. కొంచెం పప్పు అయితే మాత్రం కొంచెం చింతపండు లైట్గా వేసి పోపు అయితే మాత్రం పెట్టేసుకుని పప్పు ఈ విధంగా కానిచ్చేసానండి. ఇవి నా రెండు రకాల రెసిపీస్. ఒక పావు కేజీకి ఎక్కువ, అర కేజీ తక్కువ దోసకాయ తూగితే ఈ విధంగా నేను వండుకున్నాను. ఇంగువ ఫినిషింగ్ టచింగ్ వేసి పోపు అయితే మాత్రం పెట్టుకున్నాను. ఈ పప్పు టేస్ట్ ఎలా ఉంది అంటే శ్రీశైలంలో కరివెరవారి సత్రవలో వండుతారండి ఇలాగా దోసకాయ పప్పు. సూపర్ ఉంటుంది, అసలు వదిలిపెట్టరు ఎవరు పప్పు వేసుకున్నారంటే, అంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నేను వండుకున్నది కూడా అలాగే ఉంది. టేస్ట్ అయితే మాత్రం దోసకాయ పప్పు, దోసకాయ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం బాగుంది. కొంచెం మిరపకాయలు అప్పడాలు వేయించుకుంటే సరిపోతుంది దీంట్లోకి. ఈ వేళ గడిచిందండి. ఆడవాళ్ళ జీవితం ఒంటింటికే అంకితం అన్నట్టు ఉందన్నమాట నాకు.